నాయకత్వం టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంవీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం ఎంవీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోడీకి దారి తీయటం జరిగింది. మేము కూడా గమనించాం ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకింత పెద్ద ఎత్తున దాతృత్వంతో అనేక రకాల దైవిక కార్యక్రమాలు చేస్తున్నారంటే నేను రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి ఒక ఉద్దేశం తెలియటం జరిగింది. ఆ విధంగా అటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక సేవా తత్పరుడు, ఈరోజు అటువంటి ఆలోచనతో అటువంటి లక్ష్యాలతో పనిచేసే ఒక పార్టీలోకి రావటం. భారతీయ జనతా పార్టీ అంటే మేము చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, మన యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం పనిచేస్తున్న ఒక పార్టీ. కేవలం మన సంస్కృతి అనే కాదు, భారతదేశం ప్రపంచంలో ఒక మేటి దేశం అవ్వడానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చుకొని ముందుకెళ్లాలని, ప్రపంచంలో ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దడానికి దేశభక్తయుత పౌరులతో నిండి ఉండాలని, అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి రావాలని మేము ఆహ్వానించాం. ఆ విధంగా అనేక మంది రావటం జరిగింది. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య మనం ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రమేష్ గారు అద్భుత విజయాన్ని సాధించడం, కమల పువ్వు మొత్తం వాడవాడలా అందరికీ పరిచయం అవ్వటం, గతంలో కూడా అనేక రకాల విజయాలు అనకాపల్లిలో మనం సాధించాం. మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా గెలవటం జరిగింది, అనేక ఎన్నికల్లో మంచి ఓట్లు రావటం జరిగింది. అయితే మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఆ జిల్లాలో ఇవాళ ఎంవీఆర్ గారు చేరటం ఏదైతే ఉందో నిజంగానే ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ తప్పనిసరిగా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఈ విధంగా అనేక మంది చేరికల ద్వారా మరింత బలోపేతం అవ్వటం, పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి అవ్వాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా అన్ని వర్గాల్లో కూడా పార్టీ వెళ్ళాలి, అలాగే అందరినీ కూడా స్పృశించాలి. ఆ విధమైన ఒక ఆలోచనతో ఎంవీఆర్ గారు కూడా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో హడావిడి తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉండదు. కానీ ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తూ మనం దేశం మొదలు పార్టీ తరువాత సెల్ఫ్ లాస్ట్ అనుకునే ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. కనుక అటువంటి అభిప్రాయం, అటువంటి సిద్ధాంతాన్ని కూడా ఆయన అలవర్చుకొని దేశం కోసం ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అలాగే మన సంస్కృతిని మళ్ళీ పునర్జీవనపు చేసి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. దాన్ని కూడా మనం సహభాగ్యంలో ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే పార్టీని అన్ని చోట్ల కూడా వ్యాప్తం చేయాలి, అన్ని గ్రామాల్లో కూడా పార్టీ వికసించాలి. ఆ విధంగా ఆ పని కూడా మీరు చేయాలని చెప్పి మీరు రావటం మాకు చాలా సంతోషం. ఆ విధంగా రాబో కాలంలో కలిసి పనిచేద్దాం. ఆ విధంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మీతో పాటు అనేక మంది సర్పంచ్ చేరారు, అనేక మంది ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు అనేక సంవత్సరాలు బట్టి మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి రావటం శుభ పరిణామం. వాళ్ళందరికీ కూడా సాధారణంగా పార్టీకి స్వాగతం చెప్తున్నాను. మేమందరూ కూడా తప్పనిసరిగా మన ప్రాంతంలో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేయాలి. మనం కులం మతంకి అతీతంగా అందరం కలిసి ఒకటే ఒక అభిప్రాయం కలిగించి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించి ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంది. ఆ విధమైన ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పనిసరిగా బలపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. మనం కూటమిలో ఉన్నాం, కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో ఎన్డీఏ ఎజెండా పట్టుకొని మనం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పెంచాలి. ఆ విధంగా మన జిల్లాలో కూడా మీ రాక ద్వారా మరింత బలపడుతుందని కోరుకుంటూ మిమ్మల్ని సాధారణంగా మరొకసారి ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారాలు. నమస్తే అండి. ఈ మాధవ్ గారు ఆధ్వర్యంలో
నాకు ఈ బీజేపీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కానీ మన దేశం ఇబ్బంది పడతలేదంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ప్రతి దేశం ఇబ్బంది ఉంది. నేను ప్రతి కంట్రీ తిరుగుతున్నాను. కంట్రీలో ఇంతలా చూసింది మళ్ళీ అన్ని కంట్రీలు తిరిగి మళ్ళీ ఇండియాలోనే చేయాలనిపించింది నాకు. అదే మన మాధవ్ గారు కూడా ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన ఆందోళనలో జాయిన్ అవ్వాలి. ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. మనం పదవి ఏమి ఆశించకుండా మనం సర్వీస్ చేద్దాం, బీజేపీకి సర్వీస్ చేద్దాం అని బీజేపీలో చేరడం జరిగింది. నాకు ఉన్న సర్కిల్ అంతటినీ బీజేపీకి నేను దాన్ని సపోర్ట్ చేసి ప్రతి విలేజ్కి నా తరపున చేసి కార్యక్రమాలు బీజేపీకి పెట్టి, అలాగే పరమేష్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కూడా ఎప్పుడో మనం కలిసి వెళ్దామండి అని చెప్పేవారు. ఇప్పుడు అదే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను పరమేష్ గారితో ఫస్ట్ మాట్లాడటం జరిగింది. అప్పుడు మాధవ్ గారి సంస్థలో నేను చేరాలనుకుంటున్నానండి. మాధవ్ గారు అలాంటి మనిషికి మనం సపోర్ట్ చేస్తే ఈయన ఎన్ని పదవులు వచ్చినా కానీ ఇండివిజువల్గానే ఉన్నారు. ఎవరన్నా పార్టీ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ వెనకాల డబ్బు అంత ఆర్భావం ఉంటుంది. అటువంటి లేని మాధవ్ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఓటుతోటి సమాధానం చెప్పాలి. బీజేపీని బలపరచాలి. బీభత్సీని బలపరిచి మాధవ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి ఎంఆర్ని ఆహ్వానించారండి. ఎంఆర్ ఎంత సపోర్ట్ చేస్తాడన్నది మాధవ్ గారికి త్వరలో నేను తెలియజేస్తాను అందరినీ. అదండి. చాలా సంతోషం. మరి